హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియో వచ్చేసరికి మనం ఏపీసెట్ సంబంధించి ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసరికి మన ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్, కంప్లీట్ కౌన్సిలింగ్ డేట్స్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం అయితే వీటిలో మాట్లాడుకుందాం. సో లాంగ్ వీడియో అవుతుంది, బట్ ఏంటంటే కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది ఓకేనా. సో అయితే రేపటి నుంచి వీళ్ళకి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయితే అవుతుందండి. సో అసలు ఎప్పుడు ఏ రోజు ఏమవుతుంది? సో అసలు ఏంటి? ఎలా స్టార్ట్ చేయాలి? సో అది ఏ విధంగా కంప్లీట్ చేయాలి? కౌన్సెలింగ్‌లో అసల ఏటేటి ఉంటాయి? సో అదేవిధంగా మన ఏ డాక్యుమెంట్స్ సో అవన్నీ కంప్లీట్‌గా అయితే మాట్లాడుకోవడం జరుగుతుందండి. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ నుంచి ఎండ్ వరకు చూడడానికి ట్రై అయితే చేయండి. ఓకేనా? సో తెలిసిన టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో ఇది ఏపీఎస్‌సీ సైట్ అనమాట. సో మీరు గూగుల్‌లోకైతే వచ్చి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ అని కొట్టినా సరే ఫస్ట్ వెబ్‌సైట్ అయితే వస్తుంది. ఏపీఎస్‌హెచ్‌ఈ అని చెప్పి కొట్టినా సరే ఫస్ట్ వెబ్‌సైట్ అయితే వస్తుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైపీసీ వాళ్ళకి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ అడ్మిషన్స్ ఇంటూ బైపీసీ మీద క్లిక్ చేయండి. దీంతో పాటే ఒకవేళ మీరు ఎంపీసీ స్ట్రీమ్ నుంచి వచ్చి ఫార్మసీకి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే పైన ఉంది కదా! సో ఎంపీసీ స్ట్రీమ్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయండి. ఓకే. సో అయితే క్లిక్ చేద్దాం ఒకసారి. సో ఎంపీసీ స్ట్రీమ్ క్లిక్ చేస్తారు. చిన్న అనౌన్స్‌మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి సో మొత్తం టోటల్‌గా 5 కాలేజెస్ శాస్త్ర ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, దీంతో పాటుగా శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బి ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బిఎస్సీ నర్సింగ్ ఈ కోర్సుకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. ఓకే. సో అయితే ఇప్పుడైతే వెబ్సైట్కి అయితే వచ్చాం. సో ఇక్కడ డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి అయితే ఇచ్చారు. సో ఇది పక్కన పెట్టండి. ఇది ఎందుకు ఇచ్చారో నాకు తెలియట్లేదు, బట్ ఇచ్చారైతే. అంత యూజ్ అయితే ఏం లేదు. ఓకేనా. సో అది అది ఎందుకు కాదు, రేపటి నుంచి మీకు ఏంటంటే రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే. సో రిజిస్ట్రేషన్స్ అనేవి కంప్లీట్ స్టార్ట్ అయితే అవుతాయండి. ఇప్పుడు డీటెయిల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేద్దాం. ఇది ఎంపీసీ వాళ్ళకి. ఓకే. సో బైపీసీ వాళ్ళకి కాదు, ఇది ఎంపీసీ వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఎంపీసీ వాళ్ళంటే ఎంపీసీ చేసి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఫార్మసీలో అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వాళ్ళు ఎంపీసీ చేసి ఫార్మసీ అయితే చేయడానికి ఎలవ్ అయితే ఉందండి. ఓకేనా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నోటిఫికేషన్ ఇంటూ బి ఫార్మసీ, ఫార్మా డి కోర్స్ అని చెప్పి ఇచ్చారు. ఓకే. సో అయితే ఇక్కడ చూసినట్లయితే సో కిందకి స్క్రోల్ డౌన్ చేసుకొని చూద్దాం. ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆన్‌లైన్ పేమెంట్ ప్రాసెసింగ్ ఫీజ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ 29థ్ నుంచి 30 అయితే ఇచ్చారు. ఓకే. ఇక్కడ 8 ఇచ్చారు టైము. అందుకే 29థ్ నుంచి 30 అయితే ఇచ్చారండి. అంటే అప్రాక్సిమేట్‌గా 2 డేస్ అయితే ఇచ్చారు. సో 29థ్‌న మీరు 13థ్‌న ఫీజ్ అనేది పే చేయొచ్చు. ఓకేనా. ఈ 2 డేట్స్‌లో కూడా మీరు ఆన్‌లైన్‌లో ఫీజ్ అయితే పే చేయాలి. రిజిస్ట్రేషన్‌కి సంబంధించి ఫీజ్ పే చేయాలి. అంటే అప్లై చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో సింపుల్‌గా ప్రాసెస్ ఏంటంటే మీరు అప్లికేషన్ చేయించుకున్నప్పుడు ఫీజ్ అడుగుతుంది. మీరు అప్లికేషన్ చేయించుకోవాలని చెప్పి వాళ్ళైతే అంటున్నారు. ఓకే. సో దీంతో పాటు ఏమనుకున్నట్లయితే ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చారండి. సో మళ్ళీ 29థ్ నుంచి మీకు డిసెంబర్ 1 వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి అయితే ఇచ్చారు. దీని అర్థం ఏంటన్నట్లయితే ఆన్‌లైన్‌లో మీరు అప్లోడ్ చేస్తారు. సో స్కాన్ చేసి మీ 10థ్ క్లాస్ మార్క్స్, మీ స్టడీ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేస్తారు. ఇంటర్ మార్క్స్ ఇవన్నీని. సో అవన్నీ కూడా స్కాన్ చేసిన కాపీస్ చెక్ చేసి వెరిఫై చేస్తారు. ఓకే. అది మీకు ఆన్‌లైన్ వెరిఫికేషన్ అనేది ఒక 3 డేస్ జరుగుతుందన్నమాట. ఓకేనా. సో మీరు అప్లై చేసిన రోజు నుంచి 29థ్ నుంచి 29థ్, 30థ్, ఓకే. దీని తర్వాత 1 ఈ 3 రోజులు కూడా ఆన్‌లైన్ వెరిఫికేషన్ జరుగుతుంది. అప్లై చేసిన వెంటనే ఎంపీసీ వాళ్ళకైతే స్టార్ట్ చేసేస్తారు ఆన్‌లైన్ వెరిఫికేషన్ స్టార్ట్ చేయడం. సో ఓకే. ఇదంటే దీంతో పాటే ఓకే. ఇక్కడ చూసినట్లయితే ఇంకొంచెం కింద స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 29-1 అయితే ఇచ్చారు. ఓకేనా. ఇక్కడ ఏమంటున్నారన్నట్లయితే సో ఇక్కడ ఎందుకు అసల ఇంత ఫాస్ట్‌గా ఇచ్చేస్తున్నారు ఏంటి అనుకున్నట్లయితే ఎంపీసీ వాళ్ళు తక్కువుంటారు. సో ఎంపీసీ వాళ్ళు తక్కువుంటారు. అందులోని అంటే ఈ ఫార్మసీకి అప్లై చేసుకునే వాళ్ళు ఎంపీసీలో చూస్తే తక్కువుంటారు. సో తక్కువ ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళకి వీలైనంత ఫాస్ట్‌గా చేసేద్దామని చెప్పైతే ఉంటారు.
అండ్ అందులోనే మనకు తెలిసిందే ఫార్మసీ కౌన్సెలింగ్ ఎంత లేట్ అయిందో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. దీంతో పాటు సో, నెక్స్ట్ ఏంట్రా అన్నట్లయితే మీకు సర్టిఫికేట్ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి కూడా 1 డిసెంబర్ 1 వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. రేపటి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లై చేశారు. అప్లికేషన్ అయిపోయింది. ఫీజ్ కూడా పే చేసేసారు. సో, అప్పుడు మీకు ఆన్‌లైన్ వెరిఫికేషన్‌కెళ్తదనమాట. ఓకేనా. సో, ఇదో ఇంటర్నెట్ అనుకుంటే ఇది మన ఆన్‌లైన్ వెరిఫికేషనే జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. కాలేజీలన్నీ పెట్టుకోవడానికి. ఓకే. సో, ఇవన్నీ కూడా ప్యారలెల్‌గా అయిపోతుంటాయి. ఓకేనా. మీరు రిజిస్టర్ అయిన గంటకే మీ సర్టిఫికేట్స్ వెరిఫై అయిపోవచ్చు. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీకు మెసేజ్ రావచ్చు. ఓకేనా. సో, ఇవాళ పెట్టుకుంటే రేపు వెరిఫై అవ్వచ్చు. ఎల్లుండి కూడా పెట్టుకోవడానికి రావచ్చు. సో, మీరేంటంటే ఫార్మసీ ఎంపీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెడీగా ఉండండి. వాళ్ళు ఈరోజే ఇప్పటికే సో, రేపు మార్నింగ్ నుంచి కూడా టాప్ కాలేజెస్ మొత్తం వెతికేసి రెడీగా ఉంచుకోండి. సో, ఓకే. టాప్ కాలేజెస్ ఏంటి ఫార్మసీ కోసం ఎవరైతే ఎంపీసీలు ఫార్మసీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. సో, ఓకే. దీంతో పాటు వెబ్ ఆప్షన్స్ అయితే అయిపోతుందండి. సో, చెప్పాను కదా వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ అని చెప్పైతే ఇచ్చారు. మీకు ఒక రోజైతే ఇచ్చారండి. సో, అదేంటంటే డిసెంబర్ 2 అయితే ఇచ్చారు. సో, డిసెంబర్ 2 ఏంటంటే మీరు ఫస్ట్ వరకు కూడా పెట్టిన వెబ్ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెక్ ఫస్ట్ వరకు కూడా ఏం చేశారంటే ఒక సీక్వెన్స్ పెట్టారు. బట్ మీకు అది నచ్చలేదు అనుకున్నట్లయితే చేంజ్ చేయాలనుకున్నట్లయితే కిందది పైకి, పైది కిందకి ఓకే. ఇలా చేంజ్ చేయాలనుకుంటున్నప్పుడు మీరు డిసెంబర్ 2 ట్రై చేయొచ్చు అలాగా. మీకు ఆప్షన్ అయితే ఇస్తారనమాట ఎనేబుల్ చేసి. ఓకే. అలాట్‌మెంట్ ఆఫ్ సీట్స్ ఎప్పుడన్నట్టయితే 4/12/2024 అయితే ఇచ్చారండి. ఇక్కడేంటంటే అక్కడ అలాట్‌మెంట్ ఆఫ్ సీట్స్ అంటే మీరు కాలేజ్‌లు పెట్టారు కదా! ఓకే. సో, మీరు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ పెట్టినప్పుడు అందులో ఒక కాలేజ్ అనేది మీ ర్యాంక్ బట్టి, మీ క్యాస్ట్ ఇవన్నీ అనలైజ్ చేసుకొని మీకు ఈ కాలేజ్ అయితే మీకు వచ్చిన ర్యాంక్‌కి కరెక్ట్‌గా కట్ ఆఫ్ మ్యాచ్ అయిందని చెప్పేసి అయితే అనలైజ్ చేసి ఇస్తారండి. సో, దీన్ని బట్టి మీరు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మీకు అలాట్‌మెంట్ ఆఫ్ సీట్ అనేది డిసెంబర్ 4 అంటే డెక్ 4 మనకి జరుగుతుంది. ఓకేనా. సో, అప్పుడు కూడా వీడియో చేస్తాము వచ్చిన వెంటనే. సో, అందుకే మేమంటే ఏమన్నదంటే యూట్యూబ్ ఛానెల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తాను. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఓకే. చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది మన యూట్యూబ్ ఛానెల్ నుంచి. చాలా గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాం. సో, రేపు కూడా ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి వీడియో చేస్తాను. సో, ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారు వాళ్ళందరూ లైక్ చేసి రిజిస్ట్రేషన్ వీడియో కూడా అడిగినట్లయితే కంప్లీట్ రిజిస్ట్రేషన్ వీడియో మీరే మీ ఇంట్లో కూర్చొని మీ ఫోన్‌లోనే అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో, బయట నెట్ సెంటర్ వాళ్ళకన్నా క్లారిటీగా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు అప్లై చేసుకునే విధంగా నెట్ సెంటర్‌లో పెడితే వాళ్ళు కూడా అప్లై చేస్తారు. బట్ వాళ్ళకన్నా క్లారిటీగా మేము మీరు అప్లై చేసుకునే విధంగా మిమ్మల్ని గైడ్ చేస్తాం. సో, అందుకే మీరు చేయాల్సింది ఏంటన్నట్లయితే సింపుల్‌గా ఒక కామెంట్ చేయండి. రిజిస్ట్రేషన్ వీడియో అని చెప్పి కామెంట్ చేసినట్లయితే ఎక్కువ మినిమమ్ ఒక ఒక 20-50 కామెంట్స్ గాని వచ్చినట్లయితే రిజిస్ట్రేషన్ వీడియోకి సంబంధించి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ వీడియో కూడా చేస్తారు. సో, ఓకేనా. అతి తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అదే టైం అయితే ఇచ్చారండి. సో, మీకేంటి అన్నట్టయితే డెక్ 4 అయితే వస్తది కదా! సో, డిసెంబర్ 4 వస్తది కాబట్టి డిసెంబర్ 6 వరకు కూడా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయొచ్చు. ఈ యొక్క 3 డేస్‌లో ఏం జరుగుతుందంటే మీకు సీట్ అయితే వస్తదండి. ఆ సీట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొనండి కాలేజ్‌కి రిపోర్ట్ చేయాలి. మేము మీ కాలేజ్‌లో జాయిన్ అవుతున్నాం అని చెప్పేసి. ఓకేనా. అప్పుడు ఆ తర్వాత మీకు క్లాస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఒక 1 వీక్ అలా గ్యాప్ తీసుకుంటారు. లేదంటే వెంటనే పెట్టేస్తారు. అది డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్ అనేది. దీంతో పాటే ఆ తర్వాత మీకు సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ అయితే ఉంటది. ఓకేనా. సో, ఇది అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ కూడా ఎంపీసీ వాళ్ళు కండక్ట్ చేస్తారండి. సెకండ్ ఫేజ్ కండక్ట్ చేయకపోవచ్చు ఎంపీసీ వాళ్ళకి. బట్ చూద్దాం. కండక్ట్ చేద్దారైతే అనుకుందాం. ఓకేనా. సో, ఇదండి ఎంపీసీ వాళ్ళకి సంబంధించి ఫేజ్ 1 కౌన్సెలింగ్‌కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్. సో, నెక్స్ట్ వచ్చే వీడియోలో ఏంటన్నట్లయితే రిజిస్ట్రేషన్‌కి సంబంధించి ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. దీంతో పాటు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. సో, నోటిఫికేషన్ ఒకసారి తీసుకొని చదివినట్టయితే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతది. ఓకేనా. సో, ఇది ఫ్రెండ్స్ అప్డేట్ చెప్తున్నాను కదా! ఇలాంటి మరిన్ని యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. మీకు ఇంకా ఏమైనా వీటి మీద డౌట్‌లు ఉన్నట్లయితే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీకు రిప్లైస్ ఇస్తాను. ఇంకా అప్పటికి మీకు రిప్లైస్ రాకపోతే అనుకున్నట్లయితే మీరు కూడా మమ్మల్ని డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఖచ్చితంగా అందరూ కూడా మా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవుతారు కాబట్టి జాయిన్ అయినట్లయితే ఫార్మసీ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఫాస్ట్ అంటే వీడియో చేయడానికి కూడా టైం పడతది కదా! సో, ఆ వితిన్ గ్యాప్‌లో అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది మన టెలిగ్రామ్ ఛానెల్ నుంచి వస్తుంది. సో, లింక్ కూడా మనం మన డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాం. సో, అది కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.